ఈ వీడియోలో మనము సుజుకి బలీనో గురించి తెలుసుకుందాము. చాలామందికి ఇష్టమైన కార్ ఇది. నాకు కూడా ఏంటో కారణాలు కూడా చెప్తాను. నాకు నచ్చడానికి కారణం ఏంటంటే సుజుకిలో చూడడానికి బాగుండే కార్లలో ఇదొకటనమాట. ఎస్పెషల్లీ ఎక్స్టీరియర్ సింపుల్గా ఉంది, నీట్గా ఉంది డిజైను. ఓవర్ డిజైన్ ఏం లేదు, చాలా బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ ఎప్పుడైనా చూడడానికి చాలా బాగుంటాయి. కొన్ని కార్లు అయితే ప్రస్తుతానికి కొనేటప్పుడు బాగుంటాయి, కొన్ని రోజుల తర్వాత చూడడానికి అస్సలు బాగుండదు అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ డిజైన్. కానీ ఇలాంటి సింపుల్ నీట్ డిజైన్స్ ఏమంటే ఇప్పుడు బాగుంటాయి, ఎప్పటికి కూడా చూడడానికి అంతే బాగుంటాయి. దానికే నాకు ఇది ఇష్టమైన కారు, అదొకటి. ఇంకోటి నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఇంజన్. 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. చాలా స్మూత్గా ఉంటుంది, రిఫైన్డ్ ఇంజిన్, వైబ్రేషన్స్ ఉండవు. పవర్ అండ్ టార్క్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ సైజుకి మినిమం 1.2 ఉండాలి. దీంట్లో 1.2 ఉంది, దాంతోపాటు 4 సిలిండర్స్ ఉండాలి. 4 సిలిండర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇది. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. దీంట్లో ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎక్కువ మంది కొనడానికి ఈ కార్ని ఇష్టపడడానికి నేను చెప్పినట్టు లుక్స్ బాగుంది, దాంతోపాటు మైలేజ్ కూడా చాలా బాగుంది. మీకు మంచి మైలేజ్ కావాలంటే దీంట్లో చాలా బాగా వస్తుంది. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే మీకు సిఎన్జి కూడా ఉంది దీంట్లో. సిఎన్జి తీసుకుంటే బూట్ స్పేస్ కాస్త కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. మీకు మాన్యువల్ కూడా ఉంది. మాన్యువల్ వద్దు, నాకు కన్వీనియంట్గా ఉండాలి అంటే ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. ఆటోమేటిక్ కూడా ఏఎంటీ ఉంది దీంట్లో, ఏజిఎస్ అంటారు కదా, అది ఉందన్నమాట. కాస్త మీ గేర్ చేంజ్ అయ్యేటప్పుడు అది తెలుస్తూ ఉంటుంది మీకు. కాస్త డిలే ఉంటుంది, కాస్త హెడ్ నాట్స్ ఉంటాయి. దానికి తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. సిటీకైనా హైవేకైనా కూడా బాగుంటుంది ఇది వాడుకోవడానికి. ఇంకా దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే సుజుకి గురించి తెలుసు కదా, మంచి ఇంజన్స్ ఉంటాయి, ఆ ఫిట్ అండ్ ఫినిష్ సమస్యలు ఉండవు, మంచి క్వాలిటీ కార్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. తర్వాత రిలయబుల్గా పనిచేస్తాయి, డ్యూరబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. కారు కొనేది అందుకే కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మనకు, మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఈ కార్లు చాలా బాగుంటాయి, అందుకే ఎక్కువ మంది వీటిని కొంటుంటారు అన్నమాట. తర్వాత స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ తెలుసు కదా, చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళదేమి సమస్యలు ఉండవు, బ్రేక్ డౌన్స్ ఉండవు, తలనొప్పి ఉండదు అనమాట. కారు కొన్న తర్వాత నమ్మకంగా పనిచేస్తాయన్నమాట, అది ముఖ్య కారణం. ఇన్ కేస్ మీకు ఏదైనా రిపేర్ అయితే కూడా వాళ్ళు నీట్గా రిపేర్ చేసి ఇచ్చేస్తారు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాము పాయింట్స్ వైజ్. ముఖ్యంగా నేను చెప్పినట్టు మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ. దీంట్లో చాలా బాగా మైలేజ్ వస్తుంది పెట్రోల్లోనే. మీకు పెట్రోల్ కన్నా ఎక్కువ కావాలంటే సిఎన్జి తీసుకోండి. తర్వాత స్పేషియస్ క్యాబిన్, క్యాబిన్ కూడా మంచిగా స్పేషియస్గా అనిపిస్తుంది. తర్వాత బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది, ప్రాక్టికల్గా సరిపోతుంది అన్నమాట ఫ్యామిలీకి. మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్మూత్ ఇంజన్, 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంది. వేరే బ్రాండ్స్ కూడా 4 సిలిండర్స్ ఇవ్వడం నేర్చుకోవాలి, చాలా బాగుంటుంది అది ఇంజను. తర్వాత ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది మీకు. కొంతమందికి మాన్యువల్ వద్దు, నాకు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు, అలాంటి వాళ్ళకు మంచి ఏజిఎస్ కూడా ఉంది. ఎస్పెషలీ ఎక్కువ ట్రాఫిక్లో తిరిగే వాళ్ళకి, సిటీలో తిరిగే వాళ్ళకి ఆటోమేటిక్ ఉంటే చాలా బాగుంటుంది. మీకు దీంట్లో మంచి ఏఎంటీ కూడా వస్తుంది అనమాట, ఏజిఎస్. తర్వాత స్టీరింగ్, ఈజీ కంట్రోల్స్ అది కూడా చాలా బాగున్నాయి దీంట్లో. తర్వాత రైడ్ కంఫర్ట్ కూడా బాగుంది, మనకి సిటీకైనా హైవేకైనా కూడా మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉందన్నమాట. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, కనెక్టెడ్ ఫీచర్స్, 360 డిగ్రీ కెమెరా, హెచ్యూడి, ఇలాంటివన్నీ మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. తర్వాత ప్రీమియం ఇంటీరియర్, అంటే ప్రీమియం అని నేను చెప్పలేను కానీ బాగానే ఉంటుంది. ప్రీమియం అని ఎందుకు అనలేకపోతున్నానంటే మనకు కాంపిటీషన్తో చూస్తే మన అల్ట్రాజ్లో కానీ లేకపోతే i20లో కానీ చూస్తే చాలా బాగుంటుంది ఇంటీరియర్. ఈ సుజుకి వాళ్ళు దీంట్లో అయితే ఇంప్రూవ్ కావాలన్నమాట. అలాగే ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, చాలా బాగుంటుంది. తర్వాత రీసేల్ కూడా చాలా బాగుంటుంది, అదొక కారణం అనమాట ఎక్కువ మంది దీన్ని కొనడానికి. రీసేల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో నాకు తెలిసి వీక్ పాయింట్స్ ఏమున్నాయని చూస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సేఫ్టీ. సేఫ్టీ మన భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేస్తారు కానీ నాకైతే ఆ పాయింట్స్ అయితే అర్థం కావట్లేదు. ఇంకా మంచిగా గ్లోబల్ ఎన్క్యాప్లో చేస్తారు కదా, అలాగ చేసి
మంచి పాయింట్స్ అన్నీ ఇస్తే చాలా బాగుంటుంది, మనకు కూడా అర్థమయ్యేట్లు. బాడీ షెల్ ఇంటిగ్రిటీ అని చెప్తారు కదా, అది కూడా యాడ్ చేయాలి భారత్ అండ్ క్యాప్లో. అదొక పాయింట్ యాడ్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ బాడీ షెల్ ఇంటిగ్రిటీ అనేది ఇంకా స్పీడ్గా వెళ్ళి క్రాష్ అయినప్పుడు అది విత్స్టాండ్ చేయగలదా లేదా అనేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంజన్ అయితే 1.2 లీటర్ బాగుంది, కానీ ఏజిఎస్ ఇస్తున్నారు కదా, అదైతే నాకైతే నచ్చలేదు. వాళ్ళు దీంట్లో మినిమం సివిటీ ఇవ్వాలి, టార్క్ కన్వర్టర్ ఇస్తే కూడా బాగుంటుంది. సివిటీ కానీ లేకపోతే టార్క్ కన్వర్టర్ కానీ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అంటున్నారు, ఏంటి ఏజిఎస్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు I20లో చూస్తే కూడా సివిటీ ఉందా, వీళ్ళు కూడా సివిటీ కానీ లేకపోతే టార్క్ కన్వర్టర్ ఇస్తే చాలా బాగుంటుంది. తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇంకా స్కోప్ ఉంది, దీనికి చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచి సస్పెన్షను, యూనో మంచి బాడీ షెల్ ఇంటిగ్రిటీ అంటున్నారు కదా, మంచిగా బాడీ కూడా మంచి స్టీల్ యాడ్ చేసి, క్వాలిటీ స్టీల్ యాడ్ చేసి, ఇంకాస్త వెయిట్ యాడ్ చేస్తే క్రాష్ అయినప్పుడు అది మనల్ని కాపాడేలాగా ఉండాలి. మనకు అల్ట్రోస్ చూడండి ఎలా ఉంటుందో స్ట్రాంగ్గా, టాటా కార్లు అలా అనిపిస్తాయి, అలా అనిపిస్తే బాగుంటుంది. సుజుకీలో అన్నీ బాగున్నాయి, మైనస్ పాయింట్స్ నేను చెప్పేది రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇంప్రూవ్ చేయాలి, సేఫ్టీ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఏజిఎస్ ప్లేస్లో సివిటీ కానీ టార్క్ కన్వర్టర్ కానీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఇంప్రూవ్ కావాల్సింది ఎక్కడ అంటే వాళ్ళు ఇంటీరియర్, వీళ్ళు ఖచ్చితంగా హుండాయిని చూసి కియాని చూసి నేర్చుకోవాలి. వాళ్ళకి చూడండి ప్రీమియం ఎంత బాగుంటుంది, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ చాలా మంచిగా ఉంటాయి. వాళ్ళు ఇంటీరియర్ ఎస్పెషలీ చాలా బాగుంటాయి. వీళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే వీళ్ళు సేల్స్ చాలా బాగుందిలేండి, ఇంకా సేల్స్ పెరగాలి, మనకు కూడా బాగుండాలి కదా చూడడానికి, మనకు కూడా నచ్చాలి కదా. అలాంటప్పుడు వీళ్ళు ఇంటీరియర్ కాస్త ఫోకస్ చేసి ప్రీమియంగా ఇస్తే చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి ఇంతే, ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు సిఎన్జి ఎలాగో ఉంది, ఆ సిఎన్జి కూడా డ్యూయల్ ట్యాంక్ ఇచ్చి స్పేర్ వీల్ తీయకుండా ఇవ్వాలన్నమాట. డ్యూయల్ ట్యాంక్ ఇవ్వాలి, మనకు బూట్ స్పేస్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడైతే సుజుకి బ్రెజా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు, దాంట్లో ట్యాంక్ అయితే అండర్ బాడీ పెట్టారు, స్పేర్ వీల్ తీసేశారు. దీంట్లో అలా చేయకుండా 2 సిలిండర్స్ స్టార్ట్ అలాగే ఇచ్చి స్పేర్ వీల్ కూడా కింద ఇస్తే సేఫ్టీకి మనకు కూడా బాగుంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా కారు టైర్ బస్ట్ అయిపోయినా కట్ అయిపోయినా కూడా స్పేర్ వీల్ ఉంటే మనం వాడుకోవచ్చు. స్పేర్ వీల్ తీసేస్తే అది మంచిది కాదు అసలు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మైనస్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కువ మంది బుక్ చేసి ఉంటారు, డెలివరీస్ కూడా తీసుకునేదానికి రెడీగా ఉంటారు ఈరోజు రేపో నెక్స్ట్ వీకో. మీరు కూడా ఇన్ కేస్ బుకింగ్ చేస్తుంటే డెలివరీస్ ఉంటే మీరు కొన్ని రోజులు హోల్డ్ చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొత్త సుజుకి బలినో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది బుక్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా మంచి డిమాండ్ ఉన్న కార్ ఇది. మీరు కూడా ఇన్ కేస్ బుక్ చేస్తుంటే డెలివరీ ఉంటే కాస్త హోల్డ్ చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోండి, లేకపోతే డీలర్కి చెప్పండి కొత్త ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కదా, మేము దాన్ని తీసుకుంటాము, ఇది వద్దని చెప్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కానీ బుక్ చేస్తున్న డెలివరీస్ ఉన్న పోస్ట్పోన్ చేయండి, తీసుకోకండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఫేస్ లిఫ్ట్ రాబోతుంది నెక్స్ట్ మంత్ అనేసి. ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ వస్తే నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సేఫ్టీ 5 స్టార్ రాబోతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే డిమాండ్ అలా ఉందన్నమాట. జనాల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు అందరూ కార్ తీసుకునేటప్పుడు సేఫ్టీ ఎంత ఉంది, క్రాష్ టెస్ట్లో 5 స్టార్ వచ్చిందా లేదా అని అడిగి తీసుకుంటున్నారు అనమాట. అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా కాస్త ఇంప్రూవ్ చేయాలి, వస్తుందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు నేను చెప్పినట్టు ఆటోమేటిక్ కూడా సివిటీ వస్తే చాలా బాగుంటుంది, రావాలి. ఫ్యూచర్లో ఇంకా కూడా డిమాండ్ పెరుగుతుంది, కాస్త జనాలకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది, కాబట్టి కాస్త వాళ్ళు కూడా సివిటీనో టార్క్ కన్వర్టరో కావాలనే కోరుకుంటూ ఉంటారు. అది కూడా యాడ్ చేసి ప్రీమియం ఇంటీరియర్ కూడా వస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు నాకు తెలిసి వాళ్ళు సిఎన్జి సిలిండర్ని కూడా అండర్ బాడీ తీసుకురాబోతారు డెఫినెట్గా. మేబీ స్పేర్ వీల్ అయితే వాళ్ళైతే చూడాలి ఏం చేస్తారో, నాకైతే డౌట్గానే ఉంది. బికాజ్ విక్టోరియస్లో అలాగే చేశారు, వీళ్ళు దీంట్లో బ్రెజాలో కూడా స్పేర్ వీల్ తీసేశారు. దీంట్లో అయితే వస్తుందనే మనం ఆశిద్దాం, చూద్దాం ఏమవుతుందో. సో దీనికి సంబంధించిన మనము ప్రైజింగ్ చూస్తే ఒకసారి, ప్రస్తుతానికి ఉన్న ప్రైజింగ్ నాకు తెలిసి ప్రైజింగ్ కూడా అంతే రాబోతుంది.
పెట్రోల్ మాన్యువల్ చూస్తే 5,98,901 ఉందన్నమాట మాన్యువల్కి. అదేవిధంగా సిఎన్జి చూస్తే 8,48,000 ఉంది. ఇదంతా ఎక్స్ షోరూము. అలాగే పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 8,08,000 ఉందన్నమాట. ఇవంతా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. సో ప్రైజింగ్ కూడా నాకు తెలిసి సేమ్ పెడతారని అనిపిస్తుంది. ప్రైజింగ్ అయితే ఓకే, కానీ నేను చెప్పినట్టు సేఫ్టీ పైన పనిచేయాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఇంటీరియర్ పైన పనిచేస్తే ఇంకా సేల్స్ బాగుంటుంది, కొనే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు అన్నమాట. సో మీకు మైలేజ్ తెలుసు కదా అండి. దీంట్లో మాన్యువల్లో మనకు 22.35 వస్తుంది, మంచి మైలేజ్ ఇది యాక్చువల్గా. అలాగే ఆటోమేటిక్లో చూస్తే ఏఎంటీలో 22.94 వస్తుంది అనమాట. అదేవిధంగా సిఎన్జి చూస్తే మనకు 30.61 కిలోమీటర్స్ పర్ కేజీ వస్తుంది. అలాగే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 37 లీటర్స్ ఉంది. సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ చూస్తే 55 లీటర్స్ ఉంది. దీంట్లో నాకు ఇంకోటి వీళ్ళు యాడ్ చేయాల్సింది ఏంటంటే, సుజుకి బ్రెజాలో కూడా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా ప్రస్తుతానికి మనకు ఫైవ్ ట్రాన్స్మిషన్ ఉంది, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది రెండింట్లో, మాన్యువల్లో, ఆటోమేటిక్లో, సిఎన్జిలో కూడా. సో వీళ్ళైతే 6 స్పీడ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, యాడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, వాళ్ళైతే కర్వ్ వైట్ ఇంక్రీజ్ చేసి సేఫ్టీ పైన పనిచేసి మంచి డ్యూయల్ సిలిండర్ ఇచ్చి సిఎన్జిలో సివిటీ ఇస్తే, ఇంటీరియర్ క్వాలిటీ పెంచితే చాలా బాగుంటుంది, ఇంకా సేల్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు నాకు తెలిసి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటి కూడా వాళ్ళకి మంచి ఆప్షన్ ఉంది ఇప్పుడు చాలామందికి కూడా కంగారు ఉంది కదా, E20కి సంబంధించి ఫ్యూచర్లో E25 వస్తుందా, E30 వస్తుందా, ఏం వస్తుందో తెలియదు, క్లారిటీ లేదు. వాళ్ళైతే దీన్ని ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తే కూడా మంచి ఆప్షనే. చూద్దాం, చాలా రోజుల నుంచి వాళ్ళు సిరీస్ హైబ్రిడ్ పైన కూడా పనిచేస్తున్నారు. అదైతే నాకు తెలిసి ఫస్ట్ దీంట్లోనే లాంచ్ చేస్తారని అనుకున్నాను. చూద్దాం వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేస్తారో లేదో. మొత్తానికి నెక్స్ట్ మంత్ ఇది ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఇంకొక ఫుల్ వీడియో చేస్తాను. మీరైతే బుక్ చేసింటే నేను చెప్పినట్టు హోల్డ్ చేయండి, పోస్ట్ పోన్ చేయండి. మీరు ఏ కారు కొనాలనుకున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం.